హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కాసులాస్ పర్మిట్ వాచెస్. మనం ఇండియా నుంచి క్లయింట్స్ ని తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ డ్రైవర్స్ కి జాబ్ ఇప్పిస్తామని తెలుసు కదండి. సో ఇక్కడ రియాలిటీ ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేనే డ్రైవ్ చేసి మరి మీకు చూపిస్తాను. మనం డెలివరీ డ్రైవర్ కి వెళ్ళేటప్పుడు మెయిన్ గా మనకు కావాల్సింది ఇంటర్నేషనల్ లైసెన్స్ మనం క్యారీ చేయాలండి. ఆ ఇంటర్నేషనల్ క్యారీ చేయడం వల్ల మనకు పోలీసు వాళ్ళు పట్టుకున్నా కూడా ఏం ఆపరు. ఇఫ్ కేసు మన పోలీస్ అతమ్మలు కానీ మన పోలీస్ మామూలు ఎవరైనా పట్టుకొని లైసెన్స్ చెక్ చేసినారు అనుకో, లేకపోతే మన ఇండియా కరెన్సీలో 3000 నుంచి 6000 వరకు మనకు ఫైన్ ఇస్తారు. సో డెలివరీ డ్రైవర్స్కి వెళ్ళే వాళ్ళు మెయిన్గా ఇంటర్నేషనల్ లైసెన్స్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళేటట్టు చూసుకోండి. అండ్ ఇప్పుడు నేను డెలివరీస్ ఎట్లా ఇస్తాను, ఆ డెలివరీస్ ఎట్లా పిక్ చేసుకుంటున్నాను, ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. నడవండి. డెలివరీకి స్టార్ట్ అయ్యే ముందు వోల్ట్ యాప్ ఆన్ చేసి ఈ స్లైడ్ బటన్ ఉంది కదండి, ఈ స్లైడ్ బటన్ చేసుకోవాలి. కథ మీకు ఇప్పటి నుంచి ఇంకా ఆర్డర్స్ పడతాయి. అసలు నార్మల్గా అయితే ఇట్లా వోల్ట్ బ్యాగ్ వేసుకొని ఇట్లా మనము వేసుకొని లేదా ఆ బండికి తగిలించుకొని వెళ్ళాలి. ఇదే మన రథచక్రం బండి. ఇప్పుడు మనం ఈ బండి మీద మనం రైడ్కి వెళ్తున్నామండి. ఇప్పటి నుంచి ఇప్పుడు ఆర్డర్స్ స్టార్ట్ కాగానే మనం ఆర్డర్ పిక్ చేసుకొని కస్టమర్స్కి ఇచ్చేద్దాము. సో ఎట్లా ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ పడేది వీడియో కూడా నేను చూపిస్తాను. లైక్ ఎట్లా స్లైడ్ చేసుకొని ఎట్లా ఆన్ చేసుకొని వెళ్ళాలనేది. నార్మల్గా ఆర్డర్ అట్లా మన ఇంటి కాడనే పడకపోతే నార్మల్గా బండి వేసుకొని మెయిన్ రోడ్కి వెళ్ళడము అట్లా వెళ్తుంటే ఆర్డర్స్ పడతాయండి. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయినాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆర్డర్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా పిక్ చేసుకోవాలి, ఎట్లా రెస్టారెంట్కి వెళ్ళి మనం కోడ్ ఎట్లా చెప్పాలి, ఇవన్నీ నేను ఆపుకొని దాంట్లో చూపిస్తుంటాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఇసాని అండి. ఇప్పుడు ఇసాని మాల్ దగ్గర, ఇసాని మాల్ బ్యాక్ సైడ్ మనం ఉన్నాము. ఇది వచ్చేసి మా అందమైన జార్జియా. ఇది ఇట్లా నార్మల్ గా ఆర్డర్ వచ్చినప్పుడు ఇట్లా మనం స్లైడ్ చేసేయాలండి. స్లైడ్ చేస్తే మనం ఆర్డర్ పిక్ చేసుకున్నట్టు. సో ఇట్లా వస్తుంది, ఎంత టైంలో వస్తుంది, ఇవన్నీ ఇక్కడ మీకు చూపిస్తారు. కథం ఇప్పుడు మనం ఆ రెస్టారెంట్కి వెళ్ళి అది పిక్ చేసుకొని మన కస్టమర్కి ఇద్దాం. నడవండి. రెస్టారెంట్ నుంచి ఇట్లా ఐటమ్ రెడీ అయిందని మెసేజ్ రాగానే కథం మనం ఇక రెస్టారెంట్కి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ కాగానే ఆ టోకెన్ నెంబర్ చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు. సో మనం ఆల్రెడీ రెస్టారెంట్ ముందే ఉన్నాము. సో రెస్టారెంట్ వచ్చేసి బెడ్డీ అండి. ఇదే రెస్టారెంట్. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఆర్డర్ నెంబర్ చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు. కస్టమర్ తీసుకొని వెళ్ళి ఇంకా మనము కస్టమర్కి ఇచ్చేస్తే అయిపోతుందండి ఆర్డర్. ఇప్పుడే మనోడు ఆర్డర్ పిక్ చేసుకుండండి. ఆర్డర్ అట్లా తీసుకొని కథం ఇంకా మన ఓల్డ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ ఓల్డ్ బ్యాగ్లో పెట్టుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడమే. ఇంకా చలో అండి, మనం ఆర్డర్ తీసుకున్నాం కదా, నాడు మనం కస్టమర్కి ఇద్దాము. ఇది వచ్చేసి మన ఆర్టీసీ బస్. బస్ లైన్ కి ఒకటి అలాగా లైన్ ఉంటుందండి. ఇట్లా ఎల్లో కలర్ దాని లోపల అది ఓన్లీ బస్సెస్ వెళ్ళాలి. సో రైట్ సైడ్ ఎల్లో లైన్ అనేది ఓన్లీ బస్ వేయండి. ఇది వచ్చేసి ఈసారి మెట్రో స్టేషన్ అండి. మన మామూలుగా మెట్రో స్టేషన్. నార్మల్ గా కొన్ని ఇక్కడ ఎట్లా అంటే జార్జియా లాంగ్వేజ్ లో ఉంటది. లైక్ మనం గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి మనం నెంబర్స్ కూడా చూసుకోవచ్చండి. అట్లా నార్మల్ గా మనకి ఎవరైనా అడ్రస్ ఏమైనా తెలియకపోయినా మనం అడగొచ్చు, లైక్ హెల్ప్ చేస్తారు. మనకి డెలివరీ ఇచ్చే టైంలో కన్ఫ్యూజ్ అయినా మనకు బిల్డింగ్స్ ఇవన్నీ సేమ్ ఉండే అట్లా అడిగితే మనకి ఎవరైనా ఒకరు చూపిస్తారు. అడిగితే అవ చూడు, జస్ట్ మనోడు అడ్రస్ అడిగినందుకు ఆమె దగ్గరుండి మరీ చూపిస్తుంది. మంచోళ్ళు కూడా ఉన్నారులే. ఒక్కరు అడిగితే ఇద్దరు చూపిస్తున్నారు. సక్సెస్ఫుల్ గా ఆర్డర్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ మనం కొంచెం ఇది లోపల కాలనీలా ఉంది. సో మెయిన్ రోడ్కి పోతే ఏంటంటే మనకు ఆర్డర్లు వస్తాయి.
మెనూ చెప్తే మనకు ఆర్డర్ వస్తే మనం పిక్ చేసుకొని మళ్ళీ సెకండ్ కస్టమర్ దగ్గరికి వెళ్దాం. లైక్ ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి వద్దాం. ఆన్ చేసుకునే వాళ్ళకు, కష్టపడే వాళ్ళకి జార్జియా అనేది బెస్ట్ ప్లేస్. లైక్ ఎట్లా అంటే చాలా మంది అంటారు కొందరు ఉంటారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని అబ్బొస్తలేవు ఇవి వస్తలేవు అని. ఇప్పుడు రియాలిటీగా చేసుకునే వాళ్ళకి చాలా మంచిగా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తుంటే ఇక్కడ నాకు తెలిసిన జార్జియా ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. లైక్ ఎట్లా అంటే అరే ఏ వస్తున్నాయి డబ్బులు అవి ఇవి అని వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ అయినా పర్లేదు, ఎండ్ ఆఫ్ ద డే నేను లాయల్టీగా ఉంటాను ఆ వర్క్ కి. సో ఇప్పుడు నేను లాస్ట్ వీడియో ఇది అప్లోడ్ చేసేటప్పుడు నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో వీక్లీ పేస్ కానీ డే పే ఎంత కొడతారు అంటే రఫ్లీ 10 to 12 అవర్స్ లేదా 14 అవర్స్ కొట్టే వాళ్ళకి ఎంత వస్తుంది, కష్టపడే వాళ్ళకి ఎంత వస్తుంది అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో మీకు అవి నేను ఫొటోస్ కూడా పెడతానండి. మేబీ ఇప్పుడు ఇది చూసి ఇక్కడ జార్జియాలో ఉన్న వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, బట్ అయినా పర్లేదు. ఎండ్ ఆఫ్ ది డే లాయల్టీ ఇంపార్టెంట్ నేను అనుకుంటాను. సో అందుకే అసలు రియాలిటీ చూపిద్దామని నేను ఈరోజు డెలివరీ డ్రైవర్ రోల్ ఎక్కినా అండి. ఇంకొక ఆర్డర్ వచ్చేస్తుంది, అది 4 జెల్స్ అండి. మనకు కావాలనుకుంటే ఆర్డర్ రిసీవ్ చేసుకోవచ్చు, లేదా లైట్ తీసుకోవచ్చు, లేదా నెక్స్ట్ ఆర్డర్ వేరేది ఏదైనా ఒకటి పడుతుంది. ఇట్లా మనం మెయిన్ రోడ్ మీదకి రాగానే ఆర్డర్ పడిపోతుంది. గతం మళ్ళీ యాజ్ యూజువల్ మనం రెస్టారెంట్కి వెళ్ళాలి, కోడ్ చెప్పాలి, ఆర్డర్ తీసుకోవాలి, మళ్ళీ కస్టమర్కి పోయి ఇచ్చేసాలి, అంతే. అండ్ ఇంకోటి అండి, ఈ గోల్డ్ లో ఎట్లా ఉంటుంది అంటే లైక్ నార్మల్ గా వెదర్ కూల్ ఉన్నా లైక్ వర్షం బట్ట ఇట్లా గోల్డ్ కూడా ఏం చేస్తాడంటే లైక్ ఐక్ ఇస్తాడు. లైక్ ఒక డెలివరీ మీద ఇంకెక్కువ అమౌంట్ ఇచ్చేయడం అలాంటి ఐక్ అనేది చేస్తాడు. ఇప్పుడు నార్మల్ గా వెదర్ వచ్చేసి నార్మల్ గా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి మన జూబ్లీ బస్ స్టాండ్ అండి. ఒక్కొక్కరు చూస్తున్నారు లైక్ ఏంది వీడు ఇది ఏమో హెల్మెట్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని బుక్లు కూడా వేషం వేసి వీడియో తీస్తున్నాను. కానీ ఏం చేస్తాం, ఇక మన క్లయింట్స్ కోసం మన వచ్చే పిల్లల కన్నా ఒక మెసేజ్ ఇవ్వాలని నేను చేసి మరీ చేస్తున్నాను అండి. సో మన చింటూ గారు చూడు ఎట్లా పడుతున్నారు రోడ్ మీద. సో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇక్కడనే అండి. వీళ్ళంతా షవర్మాలు తిని బతుకుతారు సార్. ఒకటేసారి పిక్ చేసుకోవడానికి వస్తే ఏమవుతుందంటే ఒకటేసారి ఇక్కడే హోటల్లో రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఇంకొక పిక్ కూడా వస్తుంది. లైక్ ఎట్లా అంటే ఎట్ ఏ టైం 2-3 పిక్ తీసుకొని ఒక్కొక్క క్లయింట్కి ఇచ్చుకుంటా కస్టమర్కి ఇచ్చుకుంటా వెళ్ళాడు. ఎట్ ఏ టైం 2 ఆర్డర్లు పిక్ చేసుకున్నామండి. ఆ 2 ఆర్డర్లు మన కస్టమర్స్కి ఇచ్చేసాం. బట్టల షాపు మన పోచంపల్లి బట్టలని నేను దొరికేటట్టుంది. సూపర్ మార్కెట్ ఇది మన ఏమంటారు రైతు బజార్. నెక్స్ట్ ఆర్డర్కి వచ్చేసినామండి. ఈ ఆర్డర్ ఇచ్చేస్తాము. ఈ ఆర్డర్ ఇచ్చేసి కొంచెంసేపు లెట్ బ్రేక్ లాగా కూడా మనం చేయబుద్ధి కాకపోతే ఒక 5-10 minutes ఒక హాఫ్ అన్ అవర్ మన ఇష్టం. స్మోక్ చేసే వాళ్ళకు ఉంటే స్మోక్ హ్యాబిట్ కానీ ఏదో ఒకటి రెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇదే ఇప్పుడు మనం ఇవ్వాల్సిన గేటు.
సేమ్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లేక ఇక్కడ వాళ్ళు నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ఎంటర్ చేసి ఆ గేట్స్ ఓపెన్ అయిపోతాయి. డైరెక్ట్ ఇంకా వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి డెలివరీ ఇవ్వడమే. సో వాళ్ళు చేసుకుంది షవర్మా ఇంకా కోకా కోలా. ఇట్లా నెంబర్ ఇస్తే ఎంటర్ చేయగానే కథం గేట్ ఓపెన్ అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చేసినాం అనుకో ఇంకా ఏది చేస్తారు, ఏది మన షవర్మా ఇంకా కోకా కోలా. ఆర్డర్ ఇచ్చేసినామండి. ఇప్పుడు సెకండ్ ఆర్డర్కి వెళ్తున్నాము. అది వచ్చేసి మన గూడ్స్ బండి పోతుంది. ఇప్పుడే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ఇది లిఫ్ట్ కోడ్ అండి. వీడికి వచ్చిన తర్వాత లిఫ్ట్ కోడ్ కూడా ఉంటుంది. లిఫ్ట్ కోడ్ కొట్టినాకనే లిఫ్ట్ వెళ్తుంది మీదకి, లేకుంటే లిఫ్ట్ వెళ్ళదు. ఇంత కొన్ని ఉంటాయి, కొన్ని లైక్ ఎట్లా అంటే సేఫ్టీగా ప్రొటెక్షన్ కోసం వీళ్ళు లాక్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టుకుంటారు. కాకపోతే వందలో ఎవరో కొందరు ఉంటారు, లైక్ ఈ నెంబర్స్ ఏం చెప్పరు, నువ్వు నాకు తెలియదు ఎట్లా ఆర్డర్ అని ఎవరో పిచ్చోడు ఉంటుంది కదా, ఇక వాళ్ళ కోసం ఇక అప్పుడప్పుడు తలుగుతుంటారు. ఇక చాలా మంది అయితే లైక్ ఇవన్నీ పెడతారు. లైక్ మనం ఇది ఇచ్చేసుకొని కోడ్ ఎంటర్ చేసి కథం ఇవ్వడం. నెంబర్ ఇటు కదా, ఫ్లాట్ నెంబర్ వచ్చేసి మనది 136. నార్మల్గా మనకి వాళ్ళ ఫ్లాట్ నెంబర్స్ అట్లా తెలియకపోయినా మనము ఏం చేస్తాం, డెలివరీ చేయొచ్చు, కాల్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇట్లా మనకి ఆ డోర్ నెంబర్స్ మనం రాక్ పెట్టినా 10th ఫ్లోర్లో ఉన్నామంటే కథం వాళ్ళే వచ్చి ఇచ్చేస్తారు. కామర్ దెబ్బ సారీ, హలో కామర్ దెబ్బ. ఇట్లా అవసరమైతే వాళ్ళు టిప్ ఇస్తారండి, మనం టిప్స్ కూడా తీసుకోవచ్చు. మతలబా కదా, ఇట్లా టిప్ తీసుకొని కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఈ టిప్ ఇచ్చినారు దగ్గర చేస్తారు, ఇట్లా టిప్స్ ఇవ్వకుండా యాప్లో పే చేస్తారు. అది డైరెక్ట్ మనకి పే స్లిప్లో శాలరీ వచ్చే టైంకి మనకు వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో దిగాల్సింది ఫస్ట్ ఫ్లోర్లో దిగినాము. ఏం చేయాలి ఇక మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇక నడుచుకుంటూ దిగుతున్నాము మెట్లు. ఇప్పుడు మనం తీసుకున్న 2 ఆర్డర్స్ అయిపోయినాయి కదండి. ఎట్ ఏ టైం 2 ఆర్డర్స్ పిక్ చేసుకున్నామని చెప్పినాం కదా, 2 ఆర్డర్లు అయిపోయినాయి. గతం ఇప్పుడు మళ్ళీ మన రథచక్రం బండి దగ్గరికి వెళ్ళేసి మనం ఏమంటారు అది స్లైడ్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక ఆర్డర్ అనేది పడుతుంది. ఆడుతుంది.
గైస్ ఇప్పుడే నేను డెలివరీ కంప్లీట్ చేసినాను. ఒక 5 ఆర్డర్స్ ఇచ్చినాము. మేము వచ్చేసి 12:40కి 12:10కి స్టార్ట్ చేసినాము. 13:47కి మేము క్లోజ్ చేసినాము. టోటల్లీ 4 ఆర్డర్స్ అండి. ఫోర్ ఆర్డర్స్ కి 33 జెల్స్ వచ్చినాయండి. 33 జెల్స్ అంటే మన INR లో వచ్చేసి 1000 రూపీస్. ఇది ఎట్లా అంటే మీకు ఇంకా ఎన్ని అవర్స్ తీసుకుంటే అన్ని డబ్బులు మీకు. సో ఇప్పుడు పర్మిట్ ప్రాసెస్ వచ్చేసి మీకు రియాలిటీ చూపిస్తుంది. ఇది చూడండి, విత్ జస్ట్ ఓన్లీ ఒక 2 అవర్స్ చేసిన పేమెంట్ ఇది. రైట్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.